యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని లబ్ధిదారులకు గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సుమారు 5 లక్షల కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూండాల మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని లబ్ధిదారులకు గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సుమారు 5 లక్షల కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూండాల మండల పరిషత్ కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్ల మంజూరీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైఫల్యం చెందిందని విమర్శించారు. అనేక మంది పెన్షన్లకు అర్హత కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు మరియు వితంతు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నూతన పెన్షన్లు జాప్యం చేయకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ చండీరానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చా శ్రీనివాసరెడ్డి, రామచంద్రు, గాదరి రమేష్, మంగమ్మ, సోమలక్ష్మి, ఎల్లమ్మ, సత్తమ్మ, మల్లమ్మ మరికొందరు పాల్గొన్నారు. ఈరోజు గుండాల మండల అభివృద్ధి అధికారి గారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2022 నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేది నిలిచిపోయింది. అనేక మంది గ్రామాల్లో సుమారు ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 80 మంది దరఖాస్తులు చేసి ఉన్నారు. ఆన్లైన్లో సాంకేతిక కారణాల వల్ల కొందరి దరఖాస్తులు తీసుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి వెళ్ళి ఎంపీడీఓ వరకు అనేక సార్లు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, బ్యాంక్ అకౌంటు, ఇంకా దీనికి కావాల్సిన సంబంధిత పత్రాలన్నీ కూడా అనేక సార్లు జిరాక్స్ తీసి కార్యాలయంలో ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్లో కొందరి అప్లోడ్ అయినా ఇంకా అప్లోడ్ కాలేదు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నవి. ఇంకా అనేక మందికి తీసుకోవడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు పెన్షన్లు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజులల్లా 2,000 ఉన్న పెన్షన్ను 4,000 చేస్తాం. కొత్త పెన్షన్లు అందరికీ కూడా మంజూరు చేస్తాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ముందు చెప్పింది. అధికారం చేపట్టి 2 సంవత్సరాలు దాటింది. ఒక్కొక్క ఎమ్మెల్యే లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రివర్లు వాళ్ళ అలవెన్స్లు అన్నీ కూడా తీసుకుంటారు. కానీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అనేది మర్చిపోయారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నూతన పెన్షన్లకు, కొత్త పెన్షన్లకు కావాల్సిన బడ్జెట్ మంజూరు చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మంది గ్రామాల్లో అనర్హులకు పెన్షన్లు వస్తుంటే అర్హులైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. బీసు వీరయ్య అని దగ్గర 4 సంవత్సరాలు భర్త చనిపోయి 5 సంవత్సరాలు అయింది. బత్తిని ఎల్లయ్య 5 సంవత్సరాలు వాళ్ళ భర్త చనిపోయి. ఇలాంటి వాళ్ళు అబాధితులు ఎంతో మంది ఎదురు చూస్తారు. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే కానీ, సంబంధిత మంత్రివర్యులు కానీ అసెంబ్లీలో ఈ చర్చను తీసుకొచ్చి వెంటనే ఈ ఏప్రిల్ మాసంలో మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. పంపిస్తాం.